నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో రొమ్ము క్యాన్సర్ అనేది అసలు ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏంటి, వచ్చిన వారికి ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి। నమస్కారం। ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు టాపిక్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి। అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందండి జనరల్ గా? బేసికల్ గా మనకి ఈ బ్రెస్ట్ ఫంక్షన్ లాక్టేటింగ్, సో దానికి ఇమీడియట్ సైజ్ గ్రోత్ కి అక్కడ అంటే గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది। అంటే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాలి, బేబీని మొత్తం ఫీడ్ చేయాలి, కాబట్టి బేబీకి కావాల్సినంత మిల్క్ని ప్రొడ్యూస్ చేసుకోవాలంటే ఆ ఏరియాలో గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉండాలి। అది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అదే గ్రోత్ క్యాన్సర్ కింద మారుతుంది। సో మనకి బాడీలో ప్రతి చోట సెల్స్ ఉంటాయి, అవి ఒక టైం ఉంటుంది, వాటికి స్టిపులేటెడ్ టైం, కొత్త సెల్ ఫార్మ్ అయ్యి పాత సెల్ చనిపోవాలి, డిస్ట్రాయ్ అయిపోవాలి, అలాగా రిప్లేస్ అవుతుంటాయి। కానీ ఎప్పుడైతే అది డివిజన్ ఆగకుండా కొత్త సెల్స్ ఫార్మ్ అయినప్పుడు కంటిన్యూస్గా ఇంకలా డివైడ్ అయిపోతూ ఉన్నప్పుడు దాన్ని అది ట్యూమర్ కింద మారుతుంది, దాన్నే మనం క్యాన్సర్ అంటాం। అలాగా మనకి బ్రెస్ట్లోని సాఫ్ట్ టిష్యూ ఎక్కువ, గ్రో అవ్వడానికి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అక్కడ కరప్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి। అంటే ఇప్పుడు లాక్టేటింగ్ సెల్స్ ఉంటాయి, మిల్క్ ప్రొడ్యూసింగ్ సెల్స్, సో బేబీ వచ్చినప్పుడు అది చాలా సైజ్ గ్రో అయ్యి ఫ్యాట్ అవన్నీ అబ్జర్వ్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసి మిల్క్ కింద కన్వర్ట్ చేయాలి। అలాగే దాని చుట్టూతో ఒక లైనింగ్ సెల్స్ ఉంటాయి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, అవి ఎప్పుడు వేర్ అండ్ టేర్కి, డ్యామేజ్కి కొత్త సెల్స్ అనేవి ఫార్మ్ అయ్యి చుట్టూతో ఒక ప్రొటెక్టివ్ లేయర్లో ఫార్మ్ అవుతుంటుంది। సో మెయిన్గా ఈ రెండు సెల్స్లోని క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి। ఈ ట్యూబింగ్ సెల్స్ కానీ లేకపోతే ఈ మిల్క్ ప్రొడ్యూసింగ్ సెల్స్ కానీ, ఇవి మనకి ఎందుకంటే దానిలో గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ కాబట్టి అది కరెక్ట్గా లేనప్పుడు క్యాన్సర్ కింద మారుతుంది। ఓకే, అంటే జనరల్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా? లేదండి, అంటే మీరు ఈ మధ్య చూస్తే ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కేసులు, ఇంతకుముందు అన్ని ఉండేవి కాదు, ఎప్పుడైనా ఉండేవి। సో యాక్చువల్ డెలివరీ అయితే పిల్లలు పుడితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి। ఓకే, డెలివరీ అయ్యాక వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే రోల్ అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది, అక్కడ సెల్స్ అన్ని యూజ్ అవుతాయి, మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది, బేబీని ఫీడ్ చేస్తారు, మళ్ళీ తర్వాత అది దాని ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ నెక్స్ట్ టైం డెలివరీ అయితే మళ్ళీ రెడీ అవుతాయి। సో దాని రోల్ ఫుల్ఫిల్ అయింది అక్కడ। ఎప్పుడైతే రోల్ ఫుల్ఫిల్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు మీకు క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి। యూజువల్గా మనం అంటే పిల్లలు లేని వాళ్ళు, మ్యారేజ్ అవ్వకుండా లేట్ మ్యారేజ్ అయినా, యూజువల్ 30+ టైంలోని పిల్లలు పుట్టిన, లేదా కొంచెం అంటే ఇవేవైనా కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారి తీసే వాటి వల్ల క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి। మనం అలాగే ఈ మధ్య హీరోయిన్స్లో ఎక్కువ చూస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి లేట్ మ్యారేజెస్, పిల్లలు కూడా ఉండరు చాలామందికి, అంటే వాళ్ళ ఫీల్డ్ అలాంటిది కాబట్టి దే ఆప్ టు హ్యావ్ లేటర్ స్టేజ్లో, సో వాళ్ళకి అక్కడ గ్రోత్ అదంతా కరెక్ట్గా ఉండదు కాబట్టి అక్కడ ఇది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి। అది కాకుండా ఈ మధ్య ఎందుకంటే మనం మెయిన్గా ఈ హార్మోనల్ డిస్ట్రప్టర్స్ వాడుతున్నాం, కాంట్రసెప్టివ్ పిల్స్, సో ఎక్కువ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడిన వాళ్ళలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి। అలాగే మనకి మెన్సెస్ అయినప్పుడు ఆపడానికి డ్రగ్స్ వాడుతుంటాం, ఈ మధ్య చాలా ఎక్కువైందంటే నేను గుడికి వెళ్ళాలో లేకపోతే ఏదో ఫంక్షన్ ఉంది, ఇలాంటిప్పుడు మెనోపాజల్ డ్రగ్స్ అంటాం, లేకపోతే ఒక ఓల్డ్ ఏజ్లోని మెనోపాజ్ వచ్చే టైంలోని అది ప్రివెంట్ చేయడానికి, ఫ్లో తగ్గించడానికి అది వాడతాం। అదేంటంటే లోపల ఎండోక్రైన్ గ్లాండ్స్ని డిస్టర్బ్ చేస్తుంది, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మళ్ళీ దీనికి బ్రెస్ట్ క్యాన్సర్కి లీడ్ చేస్తుంది। అలాగే 55 years తర్వాత అంటే మెనోపాజ్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది అనుకోండి,
వాళ్ళలోని బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎర్లీగా పెద్ద మనుషులు అవుతారు కదా, బిఫోర్ 13 years 13 years కన్నా ఎర్లీగా మెచ్యూర్ అయ్యే వాళ్ళని కూడా, అంటే దీస్ ఆర్ ఆల్ ఇండికేటర్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అది బ్రెస్ట్ క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే, సో 50 years దాటిన వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి బ్రెస్ట్ క్యాన్సర్? 50+ లోనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మనం యూజువల్గా చూసేది. అలాగే ఆ ఏజ్ లో ఎందుకు వస్తుంది అంటారు? అంటే ఆ ఏజ్ లో మామూలు మెనోపాజ్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి గ్రోత్ స్టాప్ అయిపోతుంది, కాబట్టి ఆ ఏజ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి, మెన్సెస్ అవుతున్నంత వరకు దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ కన్సెప్షన్, పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. సో పిల్లలు పుట్టినప్పుడు బ్రెస్ట్ మిల్క్ కావాలి, కాబట్టి అదంతా అక్కడ ఉన్న సెల్స్ అన్నీ అవి ఫంక్షన్లో ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే మెనోపాజ్ అయిపోయిందో అక్కడ ఇంకా అవసరం లేదు. సో ఆ సెల్స్ అన్నీ మామూలుగా వాటి ఫంక్షన్ సీజ్ చేసుకొని మెల్లిగా డ్రై అయిపోతుంటాయి. ఎప్పుడైతే అక్కడ నాలెడ్జ్ వెళ్ళదో, సో ఇక్కడ ఇంకా అవసరం లేదు, ఓకే, సో ఇవేమి సెల్స్ ఇంకా పని చేయాల్సిన పని లేదు, మెల్లిగా దాని టైం అయిపోయింది అన్న మెసేజ్ అక్కడ వెళ్ళలేదు అనుకోండి, ఏదో ఒక సెల్ కంటిన్యూస్గా డివైడ్ అవుతుంటుంది, ఒక ట్యూమర్ కిందో క్యాన్సర్ కిందో మారుతుంది అనమాట. సో యూజువల్గా 55+ వచ్చే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, అలాగని యంగ్ పీపుల్లో కూడా రాదు, ఛాన్సెస్ ఉంటాయి, రాకూడదని ఏం లేదు. మనకి 35కి 40 yearsలో కూడా యూజువల్గా, అంటే లేట్ ప్రెగ్నెన్సీ అప్పుడు, లేకపోతే అన్మ్యారీడ్ పీపుల్కు, ఎవరైతే అంటే లేకపోతే బ్రెస్ట్ ఫీడ్ చేయని మదర్స్ ఉంటారు కదా, సో లాక్టేటింగ్ సైకిల్ కరెక్ట్గా ఫుల్ఫిల్ అవ్వనప్పుడు అక్కడ గ్రోత్, ఇంబ్యాలెన్స్డ్ గ్రోత్ ఏదైతే ఉందో అది బ్రెస్ట్ క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే, జనరల్గా ఎలా ఐడెంటిఫై చేస్తారండి? యూజువల్గా మనకి బ్రెస్ట్ లో మామూలుగా సాఫ్ట్ టిష్యూ అన్నీ అలానే ఉంటాయి, కాబట్టి ఇది క్యాన్సర్ కణితే అని మనం ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం. అసలు అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి జనరల్గా? అంటే దేనికైనా కానీ అల్టిమేట్గా ఏంటంటే స్కాన్ తీసుకొని, అసలు స్కానింగ్కి వెళ్ళాలన్నా ముందు మనకి ఏం జరుగుతుందో తెలియాలి కదా, అంటే ఈ లక్షణాల వల్ల ఓకే ఇది ట్యూమర్ కింద ఫామ్ అయి ఉంటుంది అనేది మనకి థాట్ వస్తుంది కదా. లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు? యూజువల్గా ఇప్పుడు అక్కడ సాఫ్ట్ టిష్యూ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై అవుతుందండి. అంటే అక్కడ లంప్ కానీ ఏదన్నా గట్టిగా గడ్డలాగా ఫార్మ్ అయినప్పుడు వాళ్ళ సాఫ్ట్ టిష్యూ మధ్యలోనే అది హార్డ్గా ఉంది, అది పెయిన్ఫుల్గా ఉంది అన్నప్పుడు డాక్టర్ని ఆబ్వియస్గా కన్సల్ట్ అవుతారు. అక్కడ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కూడా ఈజీ అవుతుంది. కొంతమందికి అక్కడ హార్డ్ టిష్యూ ఎక్కువ ఉంటుంది, అంటే చుట్టూతున్న ఫ్యాట్ టిష్యూ తక్కువ ఉంటుంది, కానీ లోపల మీకు ఏమంటారు ఆ ఛానల్స్ ఇవన్నీ కూడా గ్లాండ్స్ అవన్నీ కూడా హార్డ్గానే ఉంటాయి. వాళ్ళలోనే ఐడెంటిఫికేషన్ కొంచెం స్లో అవుతుంది. బట్ అల్టిమేట్గా అది ఒక డేంజరస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాతే మనకి తెలుస్తుంది. అంటే ఒకసారి ఒక ట్యూమర్ ఫార్మ్ అయిన తర్వాత, ఒక ఐడెంటిఫైయబుల్ సైజ్ వచ్చిన తర్వాతే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. అప్పటికి స్టేజ్లు దాటిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది జనరల్గా? అంటే యూజువల్గా స్టేజెస్ ఇవన్నీ పెట్టుకోని అవసరం లేదు. అది యాక్చువల్గా ఇప్పుడు నార్మల్ ఒక నాన్ కార్సినోజెనిక్ అనుకోండి, బాడీనే దాన్ని అక్కడ కరిగించేసుకొని దాన్ని బయటికి పంపించుకుంటుంది, మళ్ళీ బ్లడ్లోకి కల్పించుకొని దాన్ని కంటైన్ చేసుకుంటుంది. ఎప్పుడైతే అన్కంటైనబుల్ గ్రోత్ వచ్చిందో, అంటే అది క్యాన్సర్ కింద మారిందో, మ్యాలిగ్నెంట్ అయ్యిందో, అప్పుడు మనకి షూటింగ్ పెయిన్స్ వస్తాయి. యాక్చువల్గా అక్కడ అంటే పచ్చిగా ఉంటుంది అన్నమాట టిష్యూ, అంటే ఒక గడ్డలాగా ఫార్మ్ అవుతుంది. యూజువల్గా మనకి ఏంటంటే ఆంపిట్స్లో కానీ బ్రెస్ట్లో కానీ, లేదా ఇప్పుడు మనకి ఎప్పుడైనా చెగ్గడ్డ వచ్చి తగ్గుతుంది అనుకోండి, నీరు పట్టేసినప్పుడు ఒక ఉబ్బులాగా వస్తుంది. ఉబ్బి తగ్గినప్పుడు ఒక స్కిన్ కొంచెం సాఫ్ట్గా ఒక క్రాక్లింగ్ టైప్లో ఉంటుంది. అలాగా ఒక రెడ్డెనింగ్ ఎర్రగా అవ్వడం కానీ, అది కొంచెం ఏదో వాచి మళ్ళీ తగ్గినట్టు ఉండటం కానీ, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఒక పుండుని ఎలా ట్రీట్ చేస్తాం ఇది కూడా అలాగే అనుకోవాలి.
ఇప్పుడు ఒకటో చెగ్గడ్డో ఏదో పుండు వచ్చింది అనుకోండి, దాని చుట్టూతో వాటర్ చేరుతుంది ఫస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అక్కడంతా చుట్టూతో కొంచెం స్కిన్ అంతా కొంచెం ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఒక స్కేలింగ్ లాగా వస్తుంది. ఇవన్నీ ఇండికేషన్స్. కొంతమందికి ఏంటంటే ఈ బ్లీడింగ్ ఉంటుంది, అంటే నిప్పుల్లోంచి బ్లడ్ వస్తుంటుంది, లేదా నిప్పుల్ షేప్ ఇన్వర్టెడ్ నిప్పుల్ అంటాం, షేప్ మారుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని ఒక గైనకాలజిస్ట్ను లేకపోతే మామూలు డాక్టర్ను కన్సల్ట్ అయితే టెస్టులు చేసి తెలుసుకోవచ్చండి. అంటే ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ చాలా షై ఫీల్ అయ్యేవాళ్ళు, లేడీస్ ఇవన్నీ బయట చెప్పుకునే వాళ్ళు కాదు. అండ్ అలాగని ఇన్సిడెంట్స్ కూడా తక్కువ ఉండేదిలేండి, ఊర్లో ఎవరికో ఒకరికో ఇద్దరికో చూసేవాళ్ళు. ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ అయింది. అండ్ ఆల్సో ఈ పింక్ రిబ్బన్ మూమెంట్తో దీనివల్ల చాలా అవేర్నెస్ ఎక్కువైంది. అట్ ద సేమ్ టైం ఈ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటారు కేసెస్? ఇంతవరకు ఎందుకు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఎక్కువ అయ్యాయి? ఇంతకు ముందు మినిమం ఒక 3-4 పిల్లలు ఉండేవాళ్ళండి. ఓకే, సో ఆ లాక్టేటింగ్ సైకిల్ అంతా కరెక్ట్గా ఫుల్ఫిల్ అయ్యేది. అండ్ కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు పిల్లల్ని. మ్యారేజెస్ అర్లీగా అయ్యేవి, 18-19 కల్లా యూజువల్గా వాళ్ళకి పిల్లల్ని కండం అంతా స్టార్ట్ అయిపోయేది. అంటే హ్యూమన్ సైకిల్ అది కదా, ఒక 16 yearsకో ఏదో కరెక్ట్గా మెచ్యూర్ అయ్యారనుకోండి, 18కో 20కో పిల్లలు పుట్టి ఒక 3-4 పిల్లలు పుడితే బై 35-40 మీరు వాళ్ళని పెంచడం దాంతోనే అయిపోయేది. ఇవాళ రేపు మ్యారేజెస్ 35-40 yearsకి అవుతున్నాయి. సో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. రెండోది మన ఈ హార్మోన్స్ని మాడ్యులేట్ చేసే డ్రగ్స్ చాలా ఎక్కువ వాడుతున్నాం. ఇంతకుముందు పీరియడ్స్ ఉంటే 3 days వాళ్ళు ఎటు కదలకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి, కంపల్సరీ జాబ్కి వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్ ఉంటే దానికి వెళ్ళాలి, లేదా మనం ఏదో టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ దర్శనం అవుతుందో అవ్వదో అని చెప్పేసి మళ్ళీ దాని గురించి. సో ఈ హార్మోనల్ సిస్టమ్ని ఆల్టర్నేట్ చేసే డ్రగ్స్ చాలా ఎక్కువ వాడుతున్నాం. ఎక్స్క్యూజ్ మీ. ఇంకొకటి మనకి పొల్యూటెంట్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో ఎన్విరాన్మెంట్లో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం. మన ఫుడ్లో తీసుకోండి, మనం పీల్చే గాలిలో తీసుకోండి, మనం వాడే పర్ఫ్యూమ్స్, సబ్బులు, క్లీనింగ్ ప్రోడక్ట్స్, వీటన్నిటిలోని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఉన్నాయి. సో ఇవేవైనా కూడా మీకు అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేసి దీన్ని కాజ్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ అయిపోయినాయి సరౌండింగ్లో. ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒబెసిటీ అండి. ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి ఆ లాక్టేటింగ్ సెల్స్లోంచి ట్యూబ్స్ వీటన్నిటిలోంచి ఫ్రీ ఫ్లో అవుతూ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉందనుకోండి, ఏదైనా ఒక చోట సెల్ బ్లాక్ అయితే అక్కడ గ్రోత్ అలా పెరుగుతూ ఉంటుంది, అన్కంట్రోల్ డివిజన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఒబేసిటీ ఉండడం వల్ల ఈ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో చాలామంది లేడీస్ ఏంటంటే ఇంతకుముందు ఉన్నంత సన్నగా లేరు, ఈ ఒబెసిటీ కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంకొకటి లైఫ్ స్టైల్లోనే ఎక్సర్సైజ్ లేదు. అంటే రెగ్యులర్గా ఒక 30 minutes అన్న డైలీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 90% తగ్గిపోతాయి. సో అంత ఎక్సర్సైజ్ మనం చేయట్లేదు కాబట్టి. ఇంతకుముందు ఏంటి, పొద్దున్నే లెగిసి ఇల్లు ఊడ్చి కల్లాపు జల్లి అంతా చేసేసరికి ఒక 3-4 గంటలు ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయేది ఎవరికైనా కానీ. ఇవాళ రేపు అంత ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఏం చేసినా కానీ నుంచొని వంట చేస్తున్నాం. అండ్ అన్నీ కూడా ఆటోమేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంట్లో పని చేసుకుంటున్నాం అన్నా కానీ మైక్రోవేవ్ ఉంటుంది, లేకపోతే యూనో గ్రైండర్లు, మిక్సర్లు అన్నీ ఉంటాయి, అంత ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. సో ఇలాంటప్పుడు ఏంటంటే కంపల్సరీ ఒక 1/2 hour అయినా సరే ఎక్సర్సైజ్ చేయాలి.
డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, రాకుండా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఎక్కువగా చెప్తూ ఉంటారు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కనుక కెఫెన్కి సంబంధించి అంటే టీ కాఫీలని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. అలా అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టీ కాఫీ కన్నా ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ ఫస్ట్ అవాయిడ్ చేయాలండి. మనకి ఒక్కటే రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే అది అగ్రికల్చరా ఇండస్ట్రీనా చూసుకోవాలి. ఓకే. సో మెయిన్గా ఏంటి, ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ వల్ల ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. మిగిలిన క్యాన్సర్స్ కూడా అంతే, మెజారిటీ. ఓకే. ఇప్పుడు మెయిన్గా ఏముంటుంది మనకి పౌల్ట్రీ ప్రోడక్ట్స్. తెలుసుకుందామా? కాలర్ లైన్లో ఓకే అండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏంటండి? ఓకే అండి. జిల్లా. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. మా మిస్సెస్కి క్యాన్సర్ వచ్చింది. ఓకే, మీ మిస్సెస్ కి క్యాన్సర్ వచ్చింది. రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే అండి. రొమ్ముకి కింద భాగంలో గడ్డలాగా వచ్చింది. ఓకే. దాన్ని చూస్తే డాక్టర్లు ఇది క్యాన్సర్ కిందకు వచ్చింది, ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే. ఆపరేషన్ చేయించాము. అది ముక్క తీసి పైకి పంపించారు. ఓకే. అది క్యాన్సర్, దానికి కిమోలు పెట్టాలి. అది రేడియేషన్ స్టార్ట్ అయింది. 4 పెట్టించా ఇప్పటికి. ఓకే. ఇప్పుడు వయసు ఎంత అండి ఆవిడది? వయసు ఎంత అండి? వయసు 65. 65 సంవత్సరాలు. ఓకే. సో ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందన్నారు, ఎలా ఉందన్నారు? ఇప్పుడు ఎలా ఉందండి కండిషను? కండిషన్ కిమోలు పెట్టిస్తున్నాము. కిమోలు పెట్టిస్తే అసలు మనిషి నాకు వాంతులు, విరోచనాలు అవటం, వాంతులు అవటం, ఒక్కోసారి ముళ్ళు నొప్పులు అట్లా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. కీమోథెరపీ చేయించినప్పుడు అలానే ఉంటుందండి. అయితే ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మీ సలహా కొరకు వేసాం. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. అది అదేలేండి, అది మీకు కీమో లవ్ చేసినప్పుడు అది జనరల్ రెస్పాన్స్ అయ్యి కొంచెం బాగా వీక్ అవుతారు. ఆవిడకి ఏంటంటే కొంచెం తేలిగ్గా అరిగే ఆహారం పెట్టండి. అంటే జావల రూపంలోనే ఎక్కువ ఇవ్వండి, బియ్యం నూక జావ, రాగి జావ అలాగా. కానీ ప్రోటీన్ ఎక్కువ పెట్టొద్దండి, ఎందుకంటే అరుగుదల మొత్తం పోతుంది ఆ కీమోలు ఇచ్చినప్పుడు. సో అరుగుదల ఉండదు కాబట్టి మనం కొంచెం బాగా గట్టిగా అరిగే ఆహారం ఏమన్నా ఇచ్చినప్పుడు కూడా సిస్టమ్కి ఓవర్లోడ్ అవుతుంది. మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే ఇప్పుడు మీకు ఈ బయాప్సీ ఇవన్నీ చేసినప్పుడు అది వేరే చోటుకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు తగ్గినా సరే, అంటే లంగ్స్లోనో లింఫ్ నోడ్స్లోకి తొందరగా పాకుతుంది అక్కడి నుంచి. సో ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా వేరే ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఈ బయాప్సీ చేయించకన్నా ముందే మీరు అప్రోచ్ అయితే హీలింగ్ తొందరగా ఉంటుందండి, న్యాచురల్గా అవుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ కీమో వీటికన్నా కూడా జస్ట్ ఆపరేషన్ చేసి మాస్టెక్టమీ ఇలాంటివి అయితే మోర్ కన్వీనియంట్గా ఉంటుంది. తీసేసి తీసేసారు, అది ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మొత్తం 8 కిమోలు పెట్టాలన్నారు. సరేలేండి, ఇంకో 4 ఉన్నాయి కదా, అయిపోయిన తర్వాత చూడండి. కొంచెం ఓపిక అదంతా డెవలప్ అవ్వడానికి కావాలంటే నన్ను కన్సల్ట్ అయితే అప్పుడు మెడిసిన్ ఇస్తాను, మళ్ళీ అదే స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. ఓకే సార్. సరే అండి. డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి కాల్ చేసి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం డాక్టర్ గారు. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే? మెయిన్గా ఈ హార్మోనల్ డిస్ట్రప్టర్స్ అండి, పౌల్ట్రీ. ఓకే. అంటే ఇండస్ట్రీగా మారినవన్నీ, పౌల్ట్రీ ఒకటి, డైరీ ఒకటి. ఈ రెండు మనకి ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి, డైరెక్ట్ ఫార్మర్ నుంచి రావట్లేదు. ఇంకొకటి రిఫైన్డ్ ఆయిల్. ఓకే. అది కూడా ఒక ఇండస్ట్రీనే. ఎందుకంటే మనం ఇంతకుముందు గాను దగ్గరికి వెళ్ళి ఆడించుకొని తెచ్చుకునే వాళ్ళమి, నూనె హెల్దీగా ఉండేది.
ఇప్పుడు ఆ రిఫైనింగ్ ప్రాసెస్లోని చాలా కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఫార్మ్ అవుతాయి. అండ్ ఎస్పెషల్లీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, మన ఫ్యాట్ మెటబాలిజం కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా క్లోజ్లీ లింక్డ్. ఎందుకంటే మనకి బ్రెస్ట్స్ దగ్గర ఫ్యాట్ డిపాజిట్స్ తొందరగా అవుతాయి ర్యాపిడ్ గ్రోత్ కోసం. ఆ డిపాజిట్ అయిన ఫ్యాట్ కరెక్ట్గా లేదనుకోండి, అక్కడ బ్లాకేజెస్ అయ్యి అది మళ్ళీ క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకి ఫాస్ఫోలిపిడ్స్ అంటే ఈ రిఫైన్డ్ ఆయిల్లో ఉండేది ఏదైతే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయో బాడీలో డైజెస్ట్ కాకుండా ఎక్కడో చోట్ల వెళ్ళి సెటిల్ అవ్వడానికే ట్రై చేస్తుంటాయి. సో అవి ఎక్కువ బ్లాకేజెస్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి హార్ట్లో కానీ లేకపోతే బాడీలో ఎక్కడైనా కానీ అడిపోజ్ టిష్యూస్లోని. అలాగే మనకి ఇప్పుడు ఈ పౌల్ట్రీలో ఈ చికెన్లో వాటిలో చూసుకుంటే పైనంత ఫ్యాట్ నాడ్యూల్స్ ఇలా స్టోర్ అయ్యి ఉంటుంది. సో అదే తత్వం మనలోని కూడా ఫార్మ్ అవుతుంది. సో ఈ 3 అవాయిడ్ చేస్తే మంచిదండి. పౌల్ట్రీ, డైరీ, రిఫైన్డ్ ఆయిల్. అది కాకుండా మనకి ప్రాసెస్డ్ ఫుడ్ అన్నిట్లోని ఏదో ఒక టాక్సిన్స్ వస్తూనే ఉంటాయి. సో ఇంట్లో వండుకున్న పిండి వంటలు, ఇంట్లో బాగా లోకల్గా దొరికే కాయగూరలు అంటే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటివి, లోకల్గా పండే ధాన్యాలు అంటే గోధుమలు ఇలాంటివి కాకుండా వరి, మళ్ళీ రాగులు, జొన్నలు ఇలాంటివి ఈజీగా అరిగేటట్టు మన క్లైమేట్కి తగిన ఆహారాలు తీసుకుంటే సేఫ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మనం ఏదైనా ఫ్యాటీ టిష్యూ తీసుకున్నా సరే అది కరిగేంత వేడిని జనరేట్ చేసుకోవాలి, అంటే కరెక్ట్ ఎక్సర్సైజ్ ఉండాలి. సో ఈటింగ్ హెల్దీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మన క్లైమేట్కి పడినట్టు మనకి ఈజీగా అరిగేటట్టు, అండ్ మనది కొంచెం వేడి చేసే ప్రదేశం. సో మనం చలవ చేసే ఆహారాలే తీసుకోవాలి. ఇప్పుడు గోధుమ ఉందనుకోండి, యూరోప్ అలాంటి ప్రదేశాల్లో వాళ్ళకి బెటర్ అది, ఎందుకంటే వాళ్ళకి ఆ హీట్ కావాలి. మనది వేడి చేసే ప్రదేశం కాబట్టి చలవ చేసే ధాన్యాలు, రైస్, మజ్జిగ, పెరుగు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటా ఉండాలి. ఓకే అండి, మరింతగా తెలుసుకుందాం. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా అనంతపురం మేడం. సరస్వతి గారు చెప్పండి అండి, ప్రాబ్లం ఏంటో. మా బియ్యం కూరలకు ఆపరేషన్ చేయించినాం మేడం, రొమ్ముకు కుడి పక్క. అది వేస్ట్ రక్తము చేయించి కూడా నెల వెళ్ళిపోయింది. వేస్ట్ రక్తము ఫస్ట్ 20 వచ్చింది, 20 ml. రోజు రోజుకు ఇప్పటికీ కూడా ఇంకా 4 ml వస్తానే ఉంది మేడం. ఓకే, అది దాని దగ్గర కొంచెం స్మెల్ వస్తుంది. ముందంతా స్మెల్ రావడం లేదు, ఓకే, ఇప్పుడు స్మెల్ వస్తుంది. ఎందుకు మేడం అట్లా? ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు, వినండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. అది ఒక స్మెల్ వస్తుందంటే ఆవిడకి డయాబెటీస్ ఏమైనా ఉందా అండి? ఆస్మా, డయాబెటీస్ అండి, షుగర్ అండి. షుగర్ లేదు సార్, ఆమెకు బీపీ ఉంది. అంటే స్మెల్ వస్తుంది అంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితేనే బెటర్ అమ్మా. ఎందుకంటే స్మెల్ వస్తుంటే అక్కడ ఏదో సెకండరీ ఇన్ఫెక్షన్ అంటాం, గ్యాంగ్రీన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూపించుకోండి. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదన్నా పుండైనా ఏదన్నా దెబ్బ తగిలినా శరీరం దాని చుట్టూతో ఒక చీము దీన్నంతా ఫామ్ చేసుకొని దాన్ని తగ్గించుకుంటుంది. సో అది న్యాచురల్ ప్రాసెస్ ఏనండి. ఏమండి, అదంతా ఏం నొప్పి గిప్పి ఏం లేదు సార్. అది వేస్ట్ రక్తం అంతా పోయేది, మేమే తీస్తా వస్తున్నాం రోజు. ఫస్ట్ అంతా 20 వచ్చింది హాస్పిటల్లో ఉన్నప్పుడు, తగ్గుతా వచ్చింది. అవునండి, ఇప్పుడు 4 వచ్చింది. 4 నుంచి స్మెల్ వస్తాను సార్. అదేనండి, ఆ స్మెల్ ఏంటనేది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూపించుకోండి అమ్మా. పోయినాను సార్, పోయించినాము. ఏం లేదన్నారా? ఏం లేదు, తగ్గిపోతుంది, వాసన వస్తుందంటే. అది డబ్బి ఇచ్చింటారు కదా సార్, ఆ డబ్బి ఏమన్నా వాటర్ వేసి కడిగినారా మీరు అని చెప్పి అడిగినారు. మేమేం కడగలేదు సార్, వాసన వస్తుందేమన్నా కడిగినారేమంటే కడగలేదని చెప్పినాం. అదేలేండి, ఏదైనా కానీ అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఏదైనా కానీ ఇప్పుడు పుండు అయింది అనుకోండి, దాని దగ్గర చీము అంతా కారుతుంది. మనకి చగ్గడ్డ వచ్చినా సరే దానికి తగినంత చీము కారుతుంది. ఇప్పుడు ఈ లోపల క్యాన్సర్ ట్యూమర్ పెద్దది కదా, సో అదంతా తగ్గి మళ్ళీ బాడీ అంతా అక్కడ రికవర్ అయ్యేంత వరకు కొంచెం పస్ సెల్స్ ఇవన్నీ వస్తుంటాయమ్మా. అది న్యాచురల్ ప్రాసెసే.
అది మెల్లిమెల్లిగా తగ్గుతుందిలేండి. అది దానికి ఇబ్బంది ఏం లేదు. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోండి మీరు. ఓకే డాక్టర్ గారు, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఆడవారిలోనే ఎక్కువగా వస్తుందా లేకపోతే మగవాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా అసలు? ఈ మధ్య రీసెంట్గా వింటున్నామండి కేసెస్, జెంట్స్లో కూడా వస్తుంది. ఓకే. యూజువల్గా ఎక్కడ అవుతుందంటే ఆ లింఫ్ నోడ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది లేడీస్ కంటే. ఇప్పుడు మన ఆర్మ్పిట్స్, మన బ్రెస్ట్ రీజన్ రెండు దగ్గరగానే ఉంటాయి, రెండు హై యాక్టివ్ ఏరియాస్. ఓకే. మనకి ఆర్మ్పిట్స్లో ఏంటి యాంటీబాడీస్, యాంటీబయాటిక్స్ అన్నీ ఫార్మ్ అవుతుంటాయి. అది కాకుండా అక్కడ స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ. ఓకే. బాడీలోంచి ఏమన్నా టాక్సిన్స్ వెళ్ళాలన్నా లేకపోతే ఏదన్నా లేకపోతే హైడ్రేషన్ అవ్వాలన్నా అక్కడ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, అక్కడ మళ్ళీ లింఫ్ నోడ్స్ ఉంటాయి. సో హై యాక్టివిటీ అన్నమాట. ఎప్పుడు సెల్స్ ఏవో ఒకటి డివిజన్ ఏదో ఒక యాక్టివిటీ ఉంటూనే ఉంటుంది. అది మన బ్రెస్ట్ రీజన్కి దగ్గర. లేడీస్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఫస్ట్ లింఫ్ నోడ్స్కే ఎక్కువ ఉంటుంది. ఓకే. కాకపోతే ఇవాళ రేపు ఏంటంటే జెంట్స్లో కూడా చూస్తున్నాం. ఇది కూడా ఒక రకంగా ఫ్యాట్ మెటబాలిజంకి సంబంధించిందే. అంటే జెంట్స్లో కూడా అంత యాక్టివిటీ ఉండట్లేదు అండ్ ఫ్యాటీ టిష్యూస్ ఎక్కువ అవుతున్నాయి బ్రెస్ట్ రీజన్లో కానీ మనకి షోల్డర్స్ బ్యాక్ ఏరియాలోని. సో జెంట్స్లో కూడా మీకు యాక్టివ్గానే మెమరీ గ్లాండ్ ఉంటుంది, చాలా అంటే యాక్టివ్గా ఉండదు, బట్ అంత అవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే అక్కడ ఫ్యాట్ టిష్యూస్ డిపాజిట్ అవుతున్నాయో, లింఫ్ నోడ్స్లో యాక్టివిటీ ఎక్కువ అవుతుందో, అండ్ ఇంకొకటి ఏంటంటే డియోడ్రెంట్స్ ఇవన్నీ ఎక్కువ వాడి అక్కడ స్వెట్ని బ్లాక్ చేస్తున్నాం. చేసినప్పుడు అక్కడ సెల్స్ అన్ని బ్లాక్ అవ్వడం వల్ల అక్కడ మళ్ళీ కార్సినోజెనిక్గా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ రీజన్స్ వల్ల జెంట్స్లో కూడా చాలా రేర్గా చూస్తున్నాం అండి. బట్ జెంట్స్లో రావాలి అంటే వాళ్ళకి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండాలి, ఒక లైఫ్ స్టైల్ కూడా ఇంబ్యాలెన్స్ ఉండాలి, అండ్ ఫ్యాట్ యూజువల్గా ఒబేస్ వాళ్ళలోనే వస్తుంది. యాక్టివ్గా ఉంటే జెంట్స్లోనే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి, లేడీస్లోనే ఎక్కువ ఉంటుంది. ఓకే. మరి అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్నారు, ఆ తర్వాత వేరే ప్లేసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఇప్పుడు మీ ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? అంటే క్యాన్సర్ రాకుండా తీసుకుంటారా లేకపోతే ఫస్ట్ స్టేజ్లోనే సెకండ్ స్టేజ్లో క్యాన్సర్ ఉంది అని అనుకున్న తర్వాత తీసుకుంటే ఉపయోగం ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ వచ్చి అంటే ఒక ప్లేస్లో బ్రెస్ట్లోనే వచ్చింది అనుకోండి, వాళ్ళు సర్జరీ ద్వారా క్లియర్ చేసుకున్నారు, సో వేరే ఆర్గాన్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి ట్రీట్మెంట్ తీసుకోవాలా? అసలు మీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? మనది ఆ తత్వం మీద పనిచేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ అనేది బయట నుంచి వచ్చిన రోగం కాదు, మన శరీరంలోనే ఉండే ఒక ప్రాసెస్సే కరెక్ట్ అవుతుంది. ఏంటి, సెల్ ఒకటి డివైడ్ అయ్యి పాత సెల్ చనిపోయినప్పుడు కొత్త దాన్ని రిప్లేస్ చేయడానికి ఇంకొకటి వచ్చి దాని రోల్ తీసుకోవాలి. ఎప్పుడైతే దాని ఆ రోల్ ఫుల్ఫిల్ చేయకుండా ఇంకా డివైడ్ అవుతా పోతే అదే క్యాన్సర్ కింద మారుతుంది. సో ఆ తత్వం అంటాం, శరీరంలోని ఎక్కడో ఒక తత్వం పాడైందనమాట. మనదేంటి, మా మెడిసిన్ ప్రకారం ప్రాణశక్తి మూలాధార చక్రం నుంచి ఫ్లో అయినప్పుడు మూలాధారలో బాలబ్రహ్మ ఉంటాడు. అంటే ఆ ఎనర్జీ అక్కడ ఉంటుంది. అంటే క్రియేషన్ ఆఫ్ న్యూ సెల్. ఓకే. ఒక పాత సెల్ నుంచి ఒక కొత్త సెల్ ఫార్మ్ అవ్వడానికి ఆ సెల్ డివిజన్ బ్రహ్మ యొక్క ఎనర్జీతోనే అవుతుంటుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయ్యిందో, అంటే మూలాధార చక్రంలో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అక్కడ ఆ నాలెడ్జ్ కోల్పోతుంది అనమాట. సో ఒకసారి డివైడ్ అయ్యి ఆగాలి అని ఉండదు, కంటిన్యూస్గా ఇలా డివైడ్ అవుతానే ఉంటుంది. అది ట్యూమర్ కింద ఫార్మ్ అవుతుంది. మన మెడిసిన్ ఏంటంటే ఆ మూలాధార చక్రంలో ఈ పర్టికులర్ ఎనర్జీని ఆ దైవ వృక్షాల యొక్క ఫ్లవర్స్ని తీసి దాంతో తయారు చేస్తాం కాబట్టి ఆ మూలాధార చక్ర ఎనర్జీని అది బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. దీంతో నీ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఒకటే కాదు, ఎనీ రకమైన ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్కి ఇది దాన్ని తగ్గించడానికి, స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి
మళ్ళీ ఇంకో చోట రాకుండా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంటుంది. ఓకే. సో యూజువల్గా మేము ఏం ప్రిఫర్ చేస్తాము అంటే స్కాన్ తీసుకొని ఒకవేళ అది ట్యూమర్ ఉంది అక్కడంటే ఇమీడియట్గా మా దగ్గరికి వేరే బయోప్సీ కూడా లేకుండా వస్తే మాకు అంటే మా మెడిసిన్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాన్సర్ ఒక ట్యూమర్ ఉందనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి బాడీ దాన్ని రికగ్నైజ్ చేసి దానికి చుట్టూతో ఒక ప్రొటెక్టివ్ లేయర్లో ఫామ్ చేసి దాన్ని స్టార్వ్ ఆఫ్ చేస్తుంది, ఆక్సిజన్ బ్లడ్ వెళ్ళకుండా చూస్తుంది లోపలికి. అప్పుడు ఆ ట్యూమర్ సెల్స్ అన్నీ చనిపోతాయి. చనిపోయిన తర్వాత దాన్ని అది ఒక గుజ్జు కింద మారుతుంది కదా, మళ్ళీ బయటికి పంపించేసుకుంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని బయోప్సీ చేసినప్పుడు అది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి క్యాన్సర్ సెల్స్ అన్నీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి వేరే వేరే చోట సెటిల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు బ్రెస్ట్ ఏరియాలో ట్యూమర్ ఓపెన్ చేశారనుకోండి, ఈజియెస్ట్ దగ్గర ఉన్న ప్లేసెస్ ఏంటి, లింఫ్ నోడ్స్, నెక్, జుగులర్ వెయిన్, లంగ్స్. సో ఈ 3 ప్లేసెస్లో వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనకి ఇమీడియట్గా తెలియదు. ఇప్పుడు ఏదో ఒక కణం వెళ్ళి చెప్పి ఎక్కడో సెటిల్ అయ్యింది, అది మళ్ళీ ఒక క్యాన్సర్ కింద ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక 5 mm 6 mm ఫార్మ్ అయితే తప్పితే మనం అది డిటెక్ట్ చేయలేం. దానికి ఒక 3 to 5 years పడుతుంది. సో ఈరోజు బయోప్సీ చేస్తే ఇప్పుడే రిస్క్ ఉండదు, ఒక 5 years డౌన్ ద లైన్. ఇప్పుడు ఏంటి బయోప్సీ చేస్తారు, క్యాన్సర్ కార్సినోజెనిక్ కాదు అని చూస్తారు. కార్సినోజెనిక్ కాకపోతే ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు. కార్సినోజెనిక్ అయితే ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కీమోలు పెడుతున్నారు. ఇప్పుడు కీమో, రేడియేషన్ ఇదంతా పెట్టినా ఆ పర్టికులర్ ఏరియాని ట్రీట్ చేస్తున్నారు, కానీ ఫ్యూచర్లో వేరే చోట ఎక్కడైతే రాబోయే ఛాన్సెస్ ఉంటాయో అక్కడేం ట్రీట్మెంట్ ఉండదు. అక్కడేంటి మళ్ళీ 3 to 5 years వెయిట్ చేసి అక్కడ వచ్చిందంటే మళ్ళీ దానికి వేరే ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో అంటే ఇప్పుడు ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉపయోగాలు ఉంటాయంటారు. నెక్స్ట్ ఆర్గాన్కి అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయంటారా ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే? ఫ్లవర్ థెరపీ అదే మాదేంటంటే మెయిన్ అది క్యాన్సర్ని కంటైన్ చేయడానికి, స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఎప్పుడైనా కానీ మనం ఒకసారి బయోప్సీకి వెళ్ళినప్పుడు అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో బయోప్సీకి వెళ్ళకుండా మన మెడిసిన్ ముందే వాడుకుంటే ఒక 3 months వాడారనుకోండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ సైజ్ పెరుగుతుంది. జనరల్గా క్యాన్సర్ సైజ్ అలాగా 3 monthsలోని సైజ్ పెరుగుతుంది. ఒకవేళ పెరగకుండా కంటైన్ అయిపోయింది అనుకోండి, అక్కడే రిజల్ట్స్ మనకు కనిపించినట్టు, అంటే అది ఆ గ్రోత్ ఆగిపోయింది. సో క్యాన్సర్ ఏదైతే ఉందో క్యాన్సరస్ సెల్ బినైన్ ట్యూమర్ కింద మారిపోయింది, దాంతో థ్రెట్ ఉండదు. తర్వాత బాడీకి ఎప్పుడైతే దాన్ని కంటైన్ చేసుకొని స్టాప్ చేసుకుంటుందో అప్పుడు దాన్ని అదే డీల్ చేసుకుంటుంది. అంటే ఏదో ఒక చోట సైడ్కి పెట్టి వదిలేస్తుంది, లేదంటే ఒకవేళ బ్లడ్లో పంపించే ఆ టాక్సిన్స్ అన్ని బయటికి పంపించుకోగలిగితే పంపించుకుంటుంది. కానీ దాన్ని ఇప్పుడు మనం అది కట్ చేసినప్పుడు అవన్నీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బ్లడ్లో కలిసిపోతాయి కాబట్టి, బ్లడ్లో కలిసిపోతుంది కాబట్టి. సో ఎప్పుడైనా కానీ బయోప్సీకి వెళ్ళకుండా, ఇప్పుడు ట్యూమర్ డిటెక్ట్ అయ్యింది అల్ట్రాసౌండ్లో, ఏదో అన్యాచురల్గా ఒక ఉండకూడని చోట ఒక గ్రోత్ ఉంది, అలాంటప్పుడు మన మెడిసిన్ తీసుకున్నప్పుడు దాన్ని అది కంట్రోల్ చేస్తుంది. ఒక 3 monthsలోనే మనకి మళ్ళీ స్కాన్ తీసుకుంటే ఆ సైజ్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. అయితే కొంతమందికి కొవ్వు గడ్డలా లేకపోతే ఇవి క్యాన్సర్ గడ్డలా అనేవి తెలియదు కదా, అప్పుడు ఏం చేయాలంటారు? అదే అలాంటప్పుడు నేను అదే చెప్తున్నాను, ఏ రకమైన గడ్డలైనా ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే కరిగిపోతాయి అని అంటారా? కాదు కాదు, క్యాన్సర్కి తత్వం వేరేగా ఉంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఫ్యాట్ డిపాజిట్స్ వేరే ఉన్నాయి. ఆ డిపాజిట్స్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి, ఎందుకంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం, బ్యాడ్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నాం. అది యూజువల్గా మనకి డాక్టర్లు ఎవరో ఒకరు చూసి చెప్తారు, తెలిసిపోతుంది. ఓకే. కానీ ఒకవేళ డౌట్ ఉన్నా సరే మనం దాని ప్రోగ్రెస్ చూడడానికి దాన్ని కట్ చేసి తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫ్యాట్ టిష్యూ అని అనుకోండి, దాన్ని కట్ చేసి చూసిన ఉపయోగం ఏముంది? అవును.
అలాగని క్యాన్సర్ అనుకోండి, కట్ చేస్తే మీరు రిస్క్ పెంచుకుంటున్నారు. స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది, స్ప్రెడ్ అవుతుంది కంపల్సరీగా, వేరే చోట నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఒకవేళ బాడీ దాన్ని డిటెక్ట్ చేసుకుని వేరే చోట ఆపుకుంది అనుకోండి, రాదు. ఒకవేళ బాడీ వీక్ అయిపోయి, ఎందుకంటే ఒకసారి క్యాన్సర్ తీసిన తర్వాత కంపల్సరీ కీమో ఇవన్నీ ఇస్తున్నారు, రేడియేషన్, కీమో. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత బాడీ రెసిస్టెన్స్ చాలా డౌన్ అయిపోతుంది. సో మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ బిల్డ్ అవ్వడానికి ఒక 3 years 5 years పడుతుంది. ఈ లోపల ఇవి సెటిల్ అయిన వేరే చోటు నుంచి మళ్ళీ క్యాన్సర్ కింద డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మా సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఏదైనా క్యాన్సర్ ఉన్నా కానీ దాన్ని కంటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైనా కానీ బయాప్సీకి ముందే మా మెడిసిన్ ఒక 3 months వాడితే మీకు ఆ గ్రోత్ ఆగిపోయింది అనుకోండి, సైజు, మీరు అప్పుడు క్యాన్సర్కి అదే ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అక్కడికి కంటైన్ అయిపోయింది, కొన్ని రోజులకి అది తగ్గిపోతుంది. అదే గ్రోత్ ఆగకుండా ఇంకా విర్లెంట్ స్టేజ్లోనే ఉంది, ఇంకా అంటే మన బాడీ కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది, లోపల నుంచి శక్తి సరిపోవట్లేదు అన్నప్పుడు అది ఎలాగో క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో అప్పుడు మీరు కావాలంటే ఆపరేషన్కి వెళ్ళొచ్చు. సో బయాప్సీకి ముందే మన మెడిసిన్ తీసుకుంటే బెటర్ అండి. కాకపోతే ఎవరైనా మన మెడిసిన్కిను వేరే సిస్టమ్స్కి దేనికి ఇంట్రాక్షన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ చేసి అది తీస్తారు, లేదా కీమో ఇచ్చి అక్కడ క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంటారు, అలాగే కంటైన్ చేస్తారు దాన్ని. మన మెడిసిన్ ఏంటంటే శరీరం లోపల తత్వాన్ని మార్చి లోపల నుంచి ఎనర్జీ ఇస్తుంటుంది కాబట్టి ఇది సపోర్టివ్ మెడిసినే కానీ దాన్ని కాంట్రడిక్ట్ చేసే మెడిసిన్ కాదు. సో ఇప్పుడు మీరు అలోపతి ట్రీట్మెంట్ లేకపోతే వేరే హోమియోపతిన ఆయుర్వేదం తీసుకుంటా కూడా మన మెడిసిన్ వాడుకోవచ్చు, ఇది దాంతో ఇంటరాక్ట్ అవ్వదు అనమాట. ఒకవేళ సర్జరీకి వెళ్ళి కీమో రేడియేషన్ చేయించుకున్నా కూడా మిగతా ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అన్నా కూడా ఈ ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ప్యారలల్ గా తీసుకుంటూ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మరి అటువంటిప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఏమేమి ఫుడ్ తీసుకోవాలంటారు, అలా ఏమన్నా ఉందా? దీనికంటూ డైట్ ఏం లేదండి, బట్ జనరల్గా ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఈజీగా ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఈజీగా అరిగే ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా, అరగని పదార్థాలు ఏమైనా తీసుకున్నా కానీ అవి శరీరంలో మళ్ళీ టాక్సిన్స్ లాగా ఫార్మ్ అయ్యి బాడీని అటాక్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే కీమో ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకి గట్ మైక్రోఫ్లోరా అంతా డిస్ట్రాయ్ అవుతుంది. సో అరుగుదల అనేది చాలా పడిపోతుంది అనమాట, ఈజీగా అబ్జర్వ్ చేసుకోలేదు ఫుడ్. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ జావల రూపంలోని, అంటే చిన్నపిల్లలకు పెడతాం కదా బియ్యం నూక జావ చేసావు, లేకపోతే సెరిలాక్ లాగా, అంటే ఏదైనా కానీ ఈజీగా మింగేసేటట్టు ఉంటే శరీరం కూడా తొందరగా అబ్జర్వ్ చేసుకోవడానికి దానికి ఉంటుంది, డైజెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో యూజువల్గా ట్రీట్మెంట్ టైంలోని హై ప్రోటీన్ ఫుడ్ అవాయిడ్ చేయమంటాం. యూజువల్గా మీట్ కూడా ఆ టైంలో అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే మనకు చాలా ప్లాంట్ ప్రోటీన్ ఉంటుంది, కొంచెం ఈజీగా అరిగేది. కొంచెం పల్చగొండిన పప్పు, ఈ గుగ్గిల్లో ఏవో ఇచ్చామనుకోండి, ఆ కొంత ప్రోటీన్ నెసెసిటీ దాంతో సరిపోతుంది. బట్ మెయిన్గా ఏంటంటే కొంచెం బలం ఇచ్చే ఆహారం, ఈజీగా అరిగే ఆహారం తీసుకుంటూ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా చక్కగా వివరించారు, అండ్ ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.